6 గ్యారంటీల పేరుతోటి ఏదైతే హామీలు ఇచ్చిరో వాటినైనా అమలు చేస్తూ ఉన్నారంటే అవి లేదు. 420 హామీలు అసలు అమలు జరిగే అవకాశం ఉన్నదా అంటే అవి జరగవని తెలిసినా కూడా మరి ఇక్కడ చిత్రగుప్తులాగా రాసిండు శ్రీధర్ బాబు దాన్ని. ఎందుకంటే మరి ఇక్కడ ప్రజలను ఏమార్చి ఏ విధంగా మోసం చేయాలని చెప్పి ఆయనకు 4 సార్లు అనుభవం ఉన్నది కాబట్టి 5వ సారి మంతని ప్రజలతో పాటు ఓవరాల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఇవాళ మోసాల చిట్టాతోటి ఒక మేనిఫెస్టోను రూపొందించి ఇవాళ తెలంగాణ ప్రజలు అధోగతి పాలవడానికి ప్రధాన కారణం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అనే విషయాన్ని మనకి తెలంగాణ ప్రజలతో పాటు ముఖ్యంగా మంతరి ప్రజలు ఒకసారి గుర్తించాలి. ఇకనన్నా ఆయన ఏదైతే ఆకాశంలో ఉన్నా అని చెప్పి ఆయనకైనా ఏదైతే విర్రవీగుతూ ఉంటాడో ఆయనను భూమి మీదకి తీసుకొచ్చి నిలబెట్టాలి మళ్ళీ ఒకసారి 2014 లాగా. దానికోసం ప్రజలందరూ కూడా మరి వాళ్ళు వచ్చే డబ్బు సంచులతో వచ్చే ఆ ఎలక్షన్ల టైంలో ఆ ముసలి కన్నీరు గార్చే అవన్నిటిని కూడా మనం ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలను ఏదైతే పోలీసులతో వేధింపులు చేస్తూ ఉన్నారో, ఏదంటే మన అక్క తమ్ముళ్ళను ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నిటి కూడా ఇప్పటి వరకు అభివృద్ధి పరంగా మనం మంత్రికి చేసింది ఏంటిది? మరి చేతిలో అన్ని అవకాశాలు ఉన్నా కూడా ఇవాళ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఎన్ని ఐటీ మరి ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకొచ్చిండు, ఎన్ని పరిశ్రమలు మన దగ్గర తీసుకొచ్చిండు. ఈరోజు సింగరేణి నిర్వాసితులకు ఏ విధంగా న్యాయం చేసిండు. మరి ఇక్కడ రోడ్లకు సంబంధించి మన దగ్గర ఎందుకు ఆ రోడ్లను పూర్తి చేయలేకపోతా ఉన్నాడు, ఎందుకు ఆ బ్రిడ్జీలు కట్టలేకపోతా ఉన్నాడు. ఒకసారి పుట్టమధు మరి ఇక్కడ హయాంలో జరిగిన అభివృద్ధిని చూడాలి. మరి అలా తండ్రి కొడుకుల హయాంలో మరి ఆ రింగ్ రోడ్డు కాటారం మాదేపూర్ మాముతారం సంబంధించిన రింగ్ రోడ్డుకు ఒక్క బ్రిడ్జి కూడా ఆ రోజు కట్టలేదు. ఒక పుట్టమధు వచ్చిన 5 సంవత్సరాల్లోనే 7 బ్రిడ్జీలు ఎట్లా కట్టిండ్రు. మోదేలు లాంటి ఊరు కూడా రవాణా సౌకర్యం ఏ విధంగా కల్పించింది. ఇవన్నిటిని కూడా గుర్తు తెచ్చుకొని మరి ఇక్కడ ఆయన ఏదో ఎర్రగా బుర్రగా ఉన్నాడు, మరి ఇక్కడ మంచిగా ఎత్తుకెత్తు ఎదుగుతా ఉన్నాడు, పైకి ఎదుగుతా ఉన్నాడు అని చెప్పి ఆయనను చూసి మనం మురుసుడు కాదు తెలంగాణ మన మంతని ప్రజలకు ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.